భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళీకరణ విధానాలకు ఆధునిక భారతదేశ భవిష్యత్తును మార్చిన దార్శనికుడిగా గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అంటే అతిశయోక్తి కాదేమో. రాజనీతిజ్ఞునిగా, బహుభాషా కోవిదునిగా, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్నికైన తొలి భారత ప్రధానిగా పివి నరసింహారావు చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అటువంటి పివి నరసింహారావు మన తెలుగువాడు కావటం నిజంగా ప్రతి తెలుగువాడు గర్వించదగిన పరిణామం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించినప్పటికీ నిజమైన భారతీయునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని పివి కొనసాగించారు. ప్రధాని హోదాలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని భారత జాతి ఔన్నత్యాన్ని ఇనుమడింపచేశారు. అటువంటి తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం ఎట్టకేలకు భారతరత్న ప్రకటించడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. భారతరత్న అందుకున్న 8వ ప్రధానిగా నిలిచిన భారతరత్న పివి నరసింహారావుపై జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు చూద్దాం. పాములపర్తి వెంకట నరసింహారావు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామారావు దంపతులకు పివి జన్మించారు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయనను బహిష్కరించారు. అనంతరం నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బి చదివారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా దేశ ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి పివి నరసింహారావు. 1957లో మంతిని నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభకు ఎన్నికవ్వడం ద్వారా పివి అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయిన పివి 1971 వరకు వివిధ ప్రభుత్వాల్లో ఆయా మంత్రి పదవులు నిర్వహించారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివిది ఒక ప్రత్యేక స్థానం. అంగు ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. 1971 సెప్టెంబర్ 30న పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దేశ రాజకీయాల్లోనూ పివి నరసింహారావు చెరగని ముద్ర వేశారు. 2 సార్లు హన్మకొండ నుంచి, మరో 2 సార్లు మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 1991లో లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో నంద్యాల నుంచి మరోసారి ఎన్నికైన పివి నరసింహారావు ప్రధాని పదవిని అధిష్ఠించారు. ప్రధానమంత్రి పదవి పివిని అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. ఆ సమయంలో అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించిన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ పివి ప్రధాని అయిన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి క్లిష్ట సమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకున్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్ట సమయంలో తోడ్పడ్డాయి. మైనారిటీ ప్రభుత్వంతోనే 5 సంవత్సరాల పరిపాలన కాలాన్ని పూర్తి చేసుకోవడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు భారత ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పివిని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి పలు సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల
పర్యావసనమే ఆ తర్వాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. ఇక 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివి నరసింహారావు ప్రభుత్వమే. ఆయన కాలంలోనే అణు పరీక్షలు చేసేందుకు అణు బాంబును తయారు చేశారు. ఈ విషయాన్ని మాజీ ప్రధాని వాజ్పేయి స్వయంగా ప్రకటించడం విశేషం.